ఎవరిని పోగొట్టుకోకండి. అగ్ని నుండి కొందరినైనా రక్షించు, ఎవరిని పోగొట్టుకోకండి. ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది, ఎవరు ఏమంటే తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి అనుకోండి, ఎందుకు పోలే ఏదో అంటే అన్నయ్య మనకెందుకు అన్నయ్య ఏదో అంటాడు, తర్వాత మళ్ళీ సెట్ అవుతాడు. నిజమండి, బైబిల్ ఇది, బైబిల్. తీతుపత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును అబ్బబ్బా, మనుషులందరినీ తెలియదండి. అతనికి తెలీదు, ఇతను తెలీదు. నేను అనుకుంటాను కొంతమందికి తెలీదు, పాపం తెలీదు అంతే. మరి తెలీదు. మనుషులందరి ఎడల సాత్వికముతో మీ కాలేజీలు డెవలప్ చేయండి, మీ సంఘాలను డెవలప్ చేయండి. మంచి సాత్వికంతో మంచి మనసుతో మీరు స్టార్ట్ చేయండి. దేవుడు చెప్పినట్టుగా బైబిల్ పాటించండి. మీరు ఈ ప్రపంచానికి చనిపోయినా బ్రతుకున్నా మిమ్మల్ని వీరుడండి, ఇతను జయశాలండి అని అనవలసిందే. ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారండి, జయశాలి గారు. నిజంగా అండి, ఈరోజు ఉన్న ప్రిన్సిపాల్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్లు కానివ్వండి, నేను కానివ్వండి, మేము చాలా బాగున్నాం. ఇలా బాగోడానికి గల కారణం జయశాలి పిడి సుందరరావు గారండి. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాత మేము ప్రసంగికులు అయ్యాం. ఆయన వాక్యం నేర్చుకున్న తర్వాతే కదా మరి నా ముందు మీరు ఇంతమంది కూర్చోవడం ఏంటి? నేను మీతో పాటు నేను కింద కూర్చోవాలి. చూసారండి, ఇంత స్థానానికి తీసుకొని వస్తే ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, ఏమైపోతున్నారు? తిరగబడిపోతున్నారు. అంటే నీకేమి లేదు, సాత్వికం లేదు. ఒక పెద్ద తండ్రి స్థానంలో ఉన్న అతను ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఆయనకుంది. పెద్ద స్థానంలో ఉన్న అతను ఖండించొచ్చు, గద్దించొచ్చు, బుద్ధి చెప్పొచ్చు. ఆయన స్థానం అది. ఈ పాఠం మీ అందరికి పెద్ద గుణపాఠం కావాలి. ఈ పాఠం నిజంగా మీరు పాటించగలిగితే మీ సంఘం నిండిపోతుందండి 6 లక్షల మందితో. ఆడికి వెళ్ళిపోదామండి, అతను మంచి అతనండి, చూసారా అయిపోయింది. ఏంటి ఆ చర్చికి వెళ్ళిపోదామండి అని, బాబు ఈ మధ్యన అయిపోయింది. కనుక మీ అందరూ బైబిల్ పఠించారు కానీ బైబిల్ పాటించటం లేదు. నాకు అందిపోయింది. ఎవరితో కలరు. ఆయనంటే ఈయనకు పడదు, ఈయనంటే ఈయనకు పడదు. నాకు చెప్పండి, నాకు పలానా అతను పడదని చెప్పండి. నాకు అన్నీ పడతాయి, నీకెందుకు పడదు? విత్తనాలు సరైన లేవు, సరైన సాత్వికం లేదు, ప్రేమ లేదు. నీ భార్య అయితే ఎన్ని గొడవలు ఆడినా చేర్చుకుంటావు, నీ పిల్లలైతే ఎన్ని గొడవలైనా చేర్చుకుంటావు. అదే సంఘ సభ్యులకు వచ్చేసరికి చూసారా, వద్దండి ఇంకా అతను రానివ్వక, అదేంటిది నీ కొడుకు నలగంట పెట్టి, నీ కూతురు నలగంట పెట్టి, నీ భార్య నలగంట పెట్టండి. తప్పండి, తప్పు. నువ్వు బైబిల్ని నేర్చుకున్నావు, నాకేదో జ్ఞానం తెలిసి అనుకుంటే కుదరదండి. జ్ఞానం ఉప్పొంగజేయను, జ్ఞానమైనను నిరర్ధకమగును, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. నీ దగ్గర వాక్యం ఉంది, సాత్వికం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఓర్పు లేదు, సహనము లేదు, ఆత్మఫలాలే లేవు. ఆత్మ ఉంది, చెట్టు ఉంది, కాయలు లేదు. చెట్టే చెట్టు కాయ లేదు, సుఖం లేదు. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అందరినీ నువ్వు ఆకర్షించు, అందరినీ సాత్వికముతో, సాత్వికమైన మంచి మనసుతో. నిజమండి, నాకు ఎవడు అవసరం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు అని అనుకుంటే కుదరదు. యేసు మనుష్యుల దయ్యందును
నువ్వేమంటావు? నాకు ఎవరిదయ్యా అవసరం లేదు, అయిపోయింది, కాలిపోయింది. యేసు ప్రభువుకి ఎవరి దయ ఉంది? దేవుని దయ ఎందును తీయండి, మీరు రాసుకోండి ఇవన్నీ. లోకసువార్త 2:52, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ ఎందును మనుష్యుల దయ ఎందును. మనుష్యుల దయ ఎందును. అబ్బాబ్బా, మనుష్యుల దయ ఎందును. అందరికీ నమస్కారం చేయాలి, అందరికీ వందనాలు చెప్పాలి. వందనాలు బ్రదర్, వందనాలు బ్రదర్, బాగున్నారు బ్రదర్, మీరు నాన్న నువ్వు సింహాసనం మీద కుర్చీ మీద కూర్చుకొని ఈరోజు ప్రేమ నువ్వు నీళ్ళు పెట్టండి, గ్లాస్ పెట్టండి, ఈ బిల్డప్లు ఇవ్వకండి దయచేసి. అందరినీ ప్రేమించు, అందరినీ. నువ్వు సాత్వికముతోనే అట్టి వారిని దారిలో పెట్టగలవు. నీ మంచి మనసుతోనే నీ సంఘాన్ని అభివృద్ధి పొందింపజేసుకోగలవు. ఎంతమందినైనా నువ్వు నడిపించుకోగలవు. నిన్ను విడిచి ఎవ్వరు వెళ్ళలేరు. ఎవరు వెళ్తారో ప్రభువా? నువ్వు నిత్య జీవం గలవాడవు. ఎందుకంటే మిక్కిలి సాత్వికుడు. ఒక సాత్వికంతో, ఓ మంచి మనసుతో యేసు ఎలాగైతే భూమి మీద అందరినీ ఆకర్షించాడో, అందరినీ స్వతంత్రించుకున్నాడో, ఇదే మార్గంలో నువ్వు ప్రయాణించగలిగితే నేనే మార్గం అన్నాడు. వెళ్ళు, ఇదే మార్గంలో నువ్వు ఎంతో మందిని స్వతంత్రించుకుంటావు. సందేహపడు వారి మీద కనికరం చూపించు. అగ్ని నుండి కొందరినైనా రక్షించు. ఎవరిని పోగొట్టుకోకండి. ఈ మధ్య నాకు ఒకటి అనిపించింది, ఎవరు ఏమంటే తిట్టుకోండి కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి అనుకోండి, ఎందుకులే పోన్లే, ఏదో అంటే అన్నయ్య మనకెందుకు, అన్నయ్య ఏదో అంటాడు, తర్వాత మళ్ళీ సెట్ అవుతాడు. నిజమండి, బైబిల్ ఇది, బైబిల్. దేవుడు కూడా అన్నాడు, ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, హేతువడుగు ప్రతి వానికి గీరగీరగా సమాధానం చెప్పకు. ఏమన్నాడు? నువ్వు ముందు ట్యాబ్లెట్ అడిగి మెల్లిగా, నాన్న బాగున్నా నాన్న, అడుగు తల్లి. డైరెక్టర్గా చూశారు ఎప్పుడైనా? నిజమండి. ఆ తర్వాత నేను మీకు చెప్పకూడదు కానీ నేను అందుకే అదే కనిపెట్టాను. నాన్న బాగున్నావు, ఎంత బాగుంది నాన్న, వచ్చారా, ఎంత ప్లెజెంట్గా ఉంది అసలు ఆ వర్డ్. మీరు కనిపెట్టారో లేదో. నాన్న ఎప్పుడు వచ్చావు, విజయ్ ఎంత బాగుంది, అబ్బా ఎంత బాగా పలకరిస్తాడండి. అయిపోయింది. అమ్మ నీకు కూడా శిక్ష విధించలేదు, ఎలాగుంది, అయిపోయింది. వెళ్ళిపోయింది. ఇంజక్షన్ ఇచ్చాడు అతను. ఎంత ప్లెజెంట్ అండి. నిజమండి. బైబిల్ పాటిస్తే ఈ రూట్లో నువ్వు చివరికి చేరుకున్నది ఎంతో మందిని స్వతంత్రించుకుంటావు. ఇది కాదని వేరే రూట్లోకి వెళ్ళాలనుకుంటే నిన్ను ప్రజలు రిజెక్ట్ చేసేస్తారు. నిన్నెవరు ఇష్టపడరు. ప్రేమ లోపించింది, కనికరం లోపించింది, జాలి లోపించింది, నీకు గర్వం పెరిగిపోయింది. నన్ను మించినోడు లేడు, నా మాట వింటే ఉన్నాడు, లేకపోతే పొండి. చూసారా, పొండి కాదు, పోతారు. ఉండరు, ఎవరుండరు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, సాత్వికులు ధన్యులు. ఈ సాత్వికమైన మనసుతోనే ఎందరినో రాబట్టవచ్చును. మొదటి తిమోతి 6:11, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ఇవెందుకు సంపాదించుకోమంటున్నాడు? ఇవెందుకు ప్రయాసపడు. సాత్వికము కోసం ప్రయాసపడి సంపాదించుకో. డబ్బు కాదు, ప్రయాసపడి. వాళ్ళు ఏదో అంటారు, తట్టుకో. ఇతను ఏదో అంటాడు, తట్టుకో. ఆవిడేదో అంటది, తట్టుకో. ఇవన్నీ బైబిల్లో దేవుడు పాటించమని రాశాడు. ఇవన్నీ వదిలేశారు. ఒక్కొక్కరు ప్రేమ లేదు ఈరోజు. దేవుడు చెప్పిన బైబిల్ అండి. ఈ బైబిల్ నువ్వు పాటించు, ఒక రోజుకు నువ్వు రీచ్ అయిపోతావు, ఒక మంచి గోల్కి చేరిపోతావు. నువ్వు చనిపోయినా నీ నెప్పుడు మర్చిపోయారు. మోషేని మర్చిపోతారా? మోషే నా ఇల్లంతటిలో ఆయన కూడా ఆయన్ని స్వతంత్రం చేసుకున్నాడు. మీరు ఎన్నిసార్లు మోషే ప్రసంగం చేయలేదు? ఏమండి, మీరు మోషే ప్రసంగం వెళ్ళలేదా? మీరు మోషే గురించి చెప్పలేదా? మేము మోషే గురించి 100 సార్లు చెప్పలేదు, పాటలే రాసాం. సినిమాయే తీసేశారు. 10 కమాండ్మెంట్స్. సంఘములో ఉన్నవారి ఎడల
సంఘంలోనికి వచ్చిన వారి ఎళ్ళ కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరినీ మీరు సాత్వికంతో, కొంతమంది సాత్వికం ఉండదు, కొంతమందికి రిసీవింగ్ ఉండదు. అప్పుడు నాకు చెప్పారేంటి పని మీరు చూసుకోండి. చూసారు ఎప్పుడే మీరు? చాలామందిని చూస్తుంటాను. సాత్వికం అండి, ఇవన్నీ నేర్చుకోవాలి, బైబిల్ పాటించాలి. నువ్వు నిజంగా సాత్వికము కలిగిన స్పీకర్వా, ప్రమాదాలు ఆగుతాయి. ఒక మంచి ఆవిడని ఏమంటారు, ఒక సాత్వికం కలిగిన ఆవిడని ఏమంటారు, ఆవిడ చాలా మంచిది నిజంగా, ఆవిడ అంటే ఆవిడ లేని చూసా మార్కులు పడిపోతున్నాయి. ఎంతోమంది స్వతంత్రించేసుకుంటున్నారు. ఎందుకు స్వతంత్రించుకుంటున్నారు? ఎందుకు ఆమెను మెచ్చుకుంటున్నారు? ఎందుకు అతన్ని మెచ్చుకుంటున్నారు? నిన్ను మెచ్చుకోవాలనుకున్నా, నీ దగ్గరకు రావాలనుకున్నా, నీ దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకున్నా, నీ కాలేజీలో ఉన్న పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలనుకున్నా, నీకు ఉండవలసిన మొట్టమొదటిది ఏంటంటే సాత్వికము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు, ఎంతో మందిని ఆకర్షించుకుంటారు. నిజంగా యేసు ఈరోజు ఆకర్షించలేదా? యేసు ఈ లోకములో నిన్ను ఆకర్షించడానికి, నిన్ను స్వతంత్రించడానికి కారణం నేను సాత్వికుడనే. ఆయన అదే అంటున్నాను, నేను సాత్వికుడను. నిజమండి. ఎవరో ఏదో అంటారు, కోపం రావచ్చు కానీ తగ్గాలి. కొన్ని పనులు జరగాలి అంటే మంచిగా నేను వెళ్ళిపోవాలి. మేలు చేత కీడును జయించు, మంత్రించి కీడును పోగొట్ట జాలవరా, పోరా. దేవుడు చెప్పేశాడు, మంత్రాలతో కీడు పోదు. దేంతో పోద్ది? కీడు పోవాలంటే మేలు. ఆ మేలు నువ్వు ఎలా చేయగలవు? సాత్వికము. అందరితో మంచిగా ఉండు, అందరితో కలుపుకోరుతనంతో ఉండు, అందరినీ ప్రేమించు. నీ కోపం వచ్చినా నువ్వు అణుచుకుంటూ ఈ బైబిల్లో ఉన్న ఈ బైబిల్ని పాటిస్తూ నువ్వు నిజంగా ముందుకు సాగిపోగలిగితే ఖచ్చితంగా నువ్వు చాలామందిని విన్ అవుతావు, చాలామందిని నువ్వు గెలుచుకుంటావు. నీ కోపంతో నువ్వు ఏదేదో నువ్వు సాధించేద్దామని, నువ్వేదో గొప్పవాడు అయిపోదామని, నువ్వేదో సింహాసనం మీద కూర్చోవాలని నువ్వు ఇలాగనుకుంటే నువ్వు స్వతంత్రించుకోలేవు, పడిపోతావు, నిన్ను పడగొట్టేస్తారు. ఎందుకంటే ఈ విధంగా వెళ్ళిన వాడు భూలోకమును స్వతంత్రించుకోలేడు. నిజమండి.